ఫాదర్ సెంటిమెంట్. మేడం వైలెన్స్ ఎక్కువ ఉన్నది అంటున్నారు. వైలెన్స్ ఉన్నా కానీ చాలా బాగుందండి. కొత్తగా చూపించారు సార్. నడుస్తుంది సార్, బాగుంది. నాకైతే నచ్చింది. వెరైటీగా లేదండి, బాగుంది. స్లో ఏం లేదు, బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అండి. అది చాలా అవునండి, ఏడిపించేశారు. అసలు ఎంత కట్టిగా రాయి మనసైనా సరే అది ఆ సీన్స్ చూసే కరిగిపోతాం. బాగుందండి, చాలా బాగుంది. వైలెన్స్ ఉంది బట్ స్టిల్ ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. మెయిన్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా నచ్చింది నాకు. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ అంత బాగుంది, అంత బాగా తీసుకెళ్లారు. చాలా హిట్ అంటారా? హిట్. మేడం నిన్న గుంటూరు కారం ఈ రోజు సైన్ లవ్ రెండింటి కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అనుకోవచ్చు? రెండు బాగున్నాయి సార్. దేనికదే ట్రావెల్ చేయొచ్చు, దేనికదే బాగుంది. రెండు కంపేర్ చేయొద్దు మనం, కానీ అది బాగుంది. సంక్రాంతికి కప్పు కొట్టినట్టేనా వెంకటేష్ గారు కొట్టినట్టే అనిపిస్తుంది. పాప క్యారెక్టర్ చాలా బాగుంది, యాక్టింగ్ అదంతా బాగా చేశారు. లాస్ట్ 20 minutes అయితే ఇంకా హైలైట్. ఫ్యామిలీ చూసే మూవీ. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్ ఉన్నాయి. అయితే ఎమోషనల్ గా ఫాదర్ అండ్ డాటర్ ది కూడా ఉంటారు కదా, నువ్వు ఎలా కనెక్ట్ అయ్యావు? చాలా ఎమోషనల్ గా కనెక్ట్. చాలా ఎమోషనల్ గా అయ్యావా? సాంగ్స్ బాగున్నాయా? బాగున్నాయి. సో అందరు రావచ్చు అంటావా సినిమాకి? yes, సూపర్ అనిపించింది. పాప కూడా ఉంది కదా దాంట్లో, పాప యాక్టింగ్ ఎలా ఉంది? పాప యాక్టింగ్ అయితే ఇంకా హైలైట్ గా ఉందా? ఇంకా ఏం నచ్చింది మూవీలో? హైలైట్ అంటే ఏం చెప్తావు? హైలైట్ అంటే తన యాక్టింగ్ లైక్ సంథింగ్ లైక్, బట్ ఇట్స్ రియల్లీ నైస్. సో నిన్న చూసావా మరి? నిన్న గుంటూరు కారం చూసావా? లేదు, రివ్యూస్ చూసి వెళ్ళలేదు. ఈ మూవీ చాలా బాగా నచ్చింది. వెల్కమ్.